హాయ్ అండి. ఇప్పట్లో అయితే ఫోన్ ఇచ్చి పెడుతున్నాం కానీ అప్పట్లో అయితే చక్కగా చంకన వేసుకొని ఊరంతా తిప్పి చందమామ రావే జాబిలి రావే అని చెప్పి అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనకంత ఓపిక ఎక్కడుంటుంది చెప్పండి. కానీ మనం ట్రై చేయాలి. పిల్లలకి వాళ్ళకు వాళ్ళు తినేలాగా మనం నేర్పించగలగాలి. దానికి ఫస్ట్ పునాది మన నుంచే పడాలి. నేను ఫస్ట్ నుంచి కూడా మా పిల్లలిద్దరికి ఫోన్ అలవాటు చేయకూడదని చాలా గట్టిగా అనుకున్నాను, అంతే చేశాను కూడా. దాని రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఫస్ట్లో వాడు అన్నం తినాలంటే ఒక గంట నేను వాడి వెనక తిరిగి పెట్టాల్సి వచ్చేది. కానీ తర్వాత వాడికి వాడు తింటంగా కొంచెం కొంచెం అలవాటు చేశాను. వాడికి అదే అలవాటు అయిపోయింది. ఇప్పట్లో చాలామంది పిల్లలు నువ్వు ఫోన్ ఇస్తేనే నేను తింటా, లేకపోతే నేను తిననని మారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి. వాళ్ళ వెనక మీరు లేట్ అయినా కానీ ఒక అరగంట అయినా ఒక గంట అయినా వాళ్ళ వెనక తిరిగి పెట్టండి. ఇలా ఒకరికి మనం ఫోన్ లేకుండా అలవాటు చేయడం వల్ల సెకండ్ పుట్టిన వాళ్ళు కూడా ఫోన్ లేకుండానే తినడానికి అలవాటు పడతారు వీళ్ళని చూసి. అంతేగాని మా పిల్లలు ఫోన్ ఇస్తేనే తింటారని మాత్రం చెప్పకండి. అది డెఫినెట్లీ మన తప్పే అవుతుంది. ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, తర్వాత వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.